లాస్ట్ క్లాస్లో మనం మానిటరీ పాలసీ అంటే ఏంటో తెలుసుకున్నాం. మానిటరీ పాలసీ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్ దట్ ఇట్ టేక్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ రేట్స్ని వేరీ చేయడం ద్వారా తన ఆబ్జెక్టివ్స్ని, ఇంట్రెస్ట్ రేట్స్ మరియు రిజర్వ్ రేషియోని వేరీ చేయడం ద్వారా తన ఆబ్జెక్టివ్స్ని ఏ రకంగా అచీవ్ చేసుకుంటుందని తెలుసుకుందాం. అయితే మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఉన్న టూల్స్ ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ టూల్స్ at the behest of Reserve Bank of India. So before we learn about it, I want you to learn one concept. ఒక కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. NDTL. N stands for net, D stands for demand, and T stands for time, L stands for liabilities. Net, demand and time liabilities. So this is a full form of NDTL. అయితే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్క పదాన్ని చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లయబిలిటీస్? థింక్ ఆఫ్ ఎ బ్యాంక్ దృష్ట్యా ఒక బ్యాంక్ పరిభాషలో లయబిలిటీ అంటే అర్థం ఏంటి? బ్యాంక్కి మనీ ఎలా వస్తుంది చెప్పండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్, అంతే కదా? డిపాజిట్స్ రూపంలో బ్యాంక్ మనీని సేకరిస్తుంది. డిపాజిట్స్ తీసుకున్నందుకు బ్యాంక్ డిపాజిటర్స్కి ఏమైనా పే చేస్తుందా? ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది, రైట్? సిమిలర్గా డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న మనీని బ్యాంక్ ఎవరికి ఇస్తుంది? ఎయిదర్ కార్పొరేట్స్ ఆర్ ఇండివిజువల్స్. వాటిని ఏమంటాం మనం? లోన్స్ ఇచ్చినందుకు ఈ కార్పొరేట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ బ్యాంక్ ఏమన్నా పే చేస్తారా? పే చేస్తారు. ఏంటది? అగైన్ ఇంట్రెస్ట్, అంతే కదా? ఇప్పుడు మీరు మిమ్మల్ని బ్యాంక్ పొజిషన్లో పెట్టుకోండి. బ్యాంక్కి లోన్ అనేది అసెట్టా లయబిలిటీయా? లోన్ ఇవ్వడం వల్ల బ్యాంకుకి ఆదాయం వస్తుందా రావట్లేదా? లోన్స్ ఇవ్వడం వల్ల బ్యాంకుకి ఆదాయం వస్తుంది కదా, ఎందుకంటే వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చినందుకు దానిపైన వడ్డీ కలిపి వస్తుంది. సో కాబట్టి బ్యాంకుకి లోన్స్ అనేవి ఏంటి? అసెట్స్. అలాగే డిపాజిట్ సేకరించినందుకు బ్యాంక్ తిరిగి వాళ్ళకి వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి డిపాజిట్స్ ఏమంటారు బ్యాంకుకి? లయబిలిటీస్. అంటే మనం ఎవరికైనా చెల్లించాల్సింది ఉంటే అది లయబిలిటీ, మనకి ఎవరి దగ్గర నుంచి అయినా మనకి రావాల్సింది, మనకి ఆదాయాన్ని తీసుకొచ్చేది అసెట్. అలాగే మనకి అది ఇండివిజువల్కి ఏమవుతుంది? డిపాజిట్ అసెట్ అవుతుంది, ఎందుకంటే తను డిపాజిట్ చేసినందుకు తనకి వడ్డీ వస్తుంది. కాబట్టి ఫర్ అన్ ఇండివిజువల్ లైక్ యూ అండ్ మీ, డిపాజిట్ ఈజ్ అన్ అసెట్, బట్ ఫర్ బ్యాంక్ డిపాజిట్ ఈజ్ ఏ లయబిలిటీ. ఈ రెండు రాసుకోండి, ఈ స్లైడు పాత స్లైడు. ఫస్ట్ ఇది రాయండి, సెకండ్ స్లైడ్ ఫస్ట్ రాసుకోండి, తర్వాత NDTL చెప్తాను. చాలా కేర్ఫుల్గా వినండి, ఇవాళ లెసన్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు రోజు న్యూస్ పేపర్లో ఈ రోజు మనం చెప్పబోయే అంశాలు
మధ్యలో నెట్ డిస్కనెక్ట్ అయింది, రాసుకున్నారా? మళ్ళీ గీయాలా? గైస్ హలో, డన్ కదా? ఫైన్ ఫైన్ కూల్. సో ఇప్పుడు ఎన్డిటిఎల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లయబిలిటీస్ అని చెప్పాం కదా మనం, ఫస్ట్ లయబిలిటీస్, బ్యాంక్కి లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ని మనం బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే ఎన్ని అవుతాయి చెప్పండి? చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఐ విల్ టాక్ ఓన్లీ అబౌట్ టూ థింగ్స్, డిమాండ్ లయబిలిటీస్ అండ్ టైమ్ లయబిలిటీస్. Okay, let's understand what is a time liability. Okay, let's say you go and deposit your money for a period of 5 years. దాన్ని ఏమంటాం మనం మన పరిభాషలో? What do we call it? ఫిక్స్డ్ డిపాజిట్. ఎఫ్డి అంటాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ అంటే ఏది ఫిక్స్డ్? టైం. టైం అనేది అక్కడ ఫిక్స్ అవుతుంది. ఇట్స్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్. సిమిలర్గా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్కి కూడా టైం ఉంటుంది. ఎన్నాళ్ళు రికరింగ్? 2 సంవత్సరాల, 1 సంవత్సరమా అనుకుంటారు కదా, రికరింగ్ డిపాజిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ని ఏమంటాం మనం? టైమ్ లయబిలిటీస్ అంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ 5 years ఎఫ్డి ఆఫర్ చేసింది అనుకోండి, నువ్వు వెళ్ళి తీసుకున్నావు అంటే బ్యాంక్కి 5 సంవత్సరాల తర్వాత ద బ్యాంక్ ఈజ్ లయబుల్ టు పే యూ. వాట్ ఈజ్ ఇట్ లయబుల్ టు పే యూ? ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ యువర్ ప్రిన్సిపల్. నువ్వు ఇచ్చిన అసలు మరియు వడ్డీతో సహా తిరిగి నీకు ఇవ్వాల్సిన లయబిలిటీ, బాధ్యత బ్యాంకుకు ఉంటుంది. అంటే ఆ బాధ్యత ఎప్పుడు వస్తుంది? టైం ప్రకారం వస్తుంది. అలాగే ఆర్టీ, నువ్వు నెలకి 2,000 చొప్పున 2 సంవత్సరాలకు కట్టావు అనుకో, ఒక్కొక్క నెలకి 2,000 చొప్పున కడుతూ ఉంటావు. సో 2 years కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ నీకు మళ్ళీ పే చేయాలి, ఏదైతే వడ్డీ ఒప్పుకుంటుందో ఆ వడ్డీ ప్రకారం. వీటిని మనం టైం లయబిలిటీస్ అంటాం. సిమిలర్గా యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో నేనేమో 10 lakhs ఉంచాను. ఐ కెన్ టేక్ అవుట్ మై మనీ ఎనీ టైం. నీ అకౌంట్, నీ డబ్బులు నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? యువర్ టేకింగ్ ఇట్ ఆన్ డిమాండ్. వెన్ ఎవర్ యూ డిమాండ్, ద బ్యాంక్ ఈజ్ లయబుల్ టు గివ్ యువర్ మనీ బ్యాక్. అలాగే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో కూడా మనం ఎన్నిసార్లు అయినా తీసుకుంటాం. కరెంట్ అకౌంట్లో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్కి పెనాల్టీ ఉండదు, ఫ్రీ ఇస్తారు. సేవింగ్స్ అకౌంట్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత, మీరు ఏటీఎం విత్డ్రావల్స్ గట్రా చేసినప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ తర్వాత కొంచెం ఛార్జెస్ ఏమైనా వేస్తారు. అవి టైం టు టైం రూల్స్ మారుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఓకే, డిమాండ్ లయబిలిటీస్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? వాట్ ఈస్ డిమాండ్ లయబిలిటీ అండ్ వాట్ ఈస్ టైమ్ లయబిలిటీ? నోట్ చేసుకోండి. ఆన్ డిమాండ్ అడిగినప్పుడల్లా ఇచ్చేది డిమాండ్ లయబిలిటీ, టైం టు టైం ఇచ్చేది టైం లయబిలిటీస్. Is it done? Yeah. So demand liabilities, time liabilities నేర్చుకున్నాం. ఇప్పుడు now let's try to understand what is NDTL, net demand and time liabilities అంటే అర్థం ఏంటో చూద్దాం. Let's take 2 banks for example. This is bank A, this is bank B. Sorry. బ్యాంక్ ఏకి లెట్స్ సే
there are FDs worth 10 lakhs, RDs worth 10 lakhs, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ అంటే అది వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ అంతా ఒక 10 lakhs, కరెంట్ అకౌంట్లో ఉన్న మనీ అంతా కలిపి ఒక 10 lakhs అనుకోండి. అర్థమైందా? అంటే ఈ బ్యాంకులో జనాలు చేసిన డిపాజిట్లు ఇవి, కొన్ని సేవింగ్స్ అకౌంట్లు, కొన్ని కరెంట్ అకౌంట్లు. సో 40 lakhs ఉన్నాయి. ఈ 40 lakhs ని మనం ఏమంటాం? బ్యాంక్ ఏ యొక్క డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. అవునా కదా? క్లియర్. ఇప్పుడు బ్యాంక్ ఏ వచ్చి, బ్యాంక్ ఏ ఏమో వాళ్ళ ఖాతాదారులకి వడ్డీ కొంచెం తక్కువ ఇస్తుంది, బ్యాంక్ బి వాడు ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు బ్యాంక్ ఏ వాడు ఏం చేశాడంటే కొంత మనీ తీసుకొచ్చి బ్యాంక్ బిలో ఎఫ్డి చేసాడు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఈ ఎఫ్డి ఎవరు చేశారు? బ్యాంక్ ఏ చేసింది. ఎందులో? బ్యాంక్ బిలో. బ్యాంక్ ఏ బ్యాంక్ బిలో ఎఫ్డి చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ బ్యాంక్ ఏకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 40 lakhs 30 lakhs? డిటిఎల్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 40 lakhs. క్లియర్. ఎందుకంటే 40 lakhs నాకు లయబిలిటీస్ ఉన్నాయి, నేను పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరూ నా దగ్గర డిపాజిట్లు చేశారు, తిరిగి నేను ఇచ్చేయాలి. బట్ వాట్ అబౌట్ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్? ఈ 40 lakhs నేను ఇవ్వాలి కరెక్టే, కానీ నాకు 40 lakhs ఉంది కదా ఎఫ్డి రూపంలో, అది నేను మైనస్ చేసుకుంటాను కదా. సో ఎన్డిటిఎల్ ఎంత అవుతుంది? ఓన్లీ 30 lakhs. ఈ బొమ్మ వేసుకోండి చాలు, ఎన్డిటిఎల్ అంటే ఇంకేం అక్కర్లేదు. ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా? తను పే చేయాల్సింది మైనస్ తనకు రావాల్సింది. ఇవన్నీ ఏంటి? బ్యాంక్ ఏ పే చేయాల్సినవి. బ్యాంక్ ఏ దగ్గర వీళ్ళందరూ డిపాజిట్లు చేసుకున్నారు, సో బ్యాంక్ ఏ వీళ్ళకి పే చేయాలి. సో కాబట్టి ఆల్ దీస్ ఆర్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. ఈ రెండు టైం లయబిలిటీస్, ఈ రెండు డిమాండ్ లయబిలిటీస్. ఇక్కడ వరకు అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. యా. బ్యాంక్ ఏ ఇప్పుడు ఒక 40 లక్షలు బ్యాంక్ బిలో డిపాజిట్ చేసింది అనుకోండి. టేక్ అన్ ఎగ్జాంపుల్. బ్యాంక్ ఏ వాడు తన దగ్గర ఉన్న డబ్బులు ఒక 40 లక్షలు బ్యాంక్ బిలో డిపాజిట్ చేశాడు. సో బ్యాంక్ బికి ఈ ఎఫ్డి ఏమవుతుంది? లయబిలిటీ అవుతుంది. ఎందుకు? బ్యాంక్ బి దీనికి వడ్డీ పే చేయాలి, కానీ బ్యాంక్ ఏకి ఈ ఎఫ్డి ఏమవుతుంది? ఈ ఎఫ్డి తను వేరే బ్యాంకులో చేసింది, లయబిలిటీ అవ్వదు కదా, అసెట్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే దీని మీద బ్యాంక్ బి వాడు వడ్డీ ఇస్తాడు కదా, బ్యాంక్ ఏకి దీనివల్ల ఆదాయం వస్తుంది కదా. సో బ్యాంక్ ఏకి ఇది అసెట్ అవుతుంది. సో కాబట్టి ఈ 10 lakhs ని ఈ లయబిలిటీస్ నుంచి తీసేయాలి. ఈ 40 లక్షల నుంచి తీసేయగా వచ్చేది నెట్. అందుకనే మనకి 30 lakhs వస్తుంది. 40 లక్షలు నువ్వు పే చేయాలి అబ్బా వీళ్ళకి, కరెక్టే, కానీ నీకు పే చేయాల్సి, నీకు రావాల్సిన 10 లక్షలు ఉంది కదా బ్యాంక్ బి నుంచి, అది మైనస్ చేస్తాం. నిక్కరంగా మనకి ఎంత అప్పు ఉంది అన్నట్టు. అరే సింపుల్ అబ్బా, నువ్వేమో 1,00,000 రూపాయలు నీ ఫ్రెండ్కి ఒప్పించావు, నువ్వు 1,00,000 రూపాయలు నీ ఫ్రెండ్కి ఒప్పించావు, ఇంకో ఫ్రెండ్ దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నావు. నిక్కరంగా నీకున్న అప్పు ఎంత అంటే ఏం చెప్తావు? 4 లక్షలు అని చెప్తావా, 3 లక్షలు అని చెప్తావా? 4 నువ్వు ఇవ్వాల్సింది కరెక్టే, కానీ నీకు రావాల్సింది 1,00,000 ఉంది కదా, తీసేస్తావు కదా. ఆ 4లో ఈ 1,00,000 తీసేస్తే 3. నిక్కరంగా నీకున్న అప్పు 3. నిక్కరంగా బ్యాంక్ ఏకి ఉండాల్సిన డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ 30 lakhs. రాసుకోండి. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఉంటే అడిగేయండి.
డన్. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాష్ రిజర్వ్ రేషియో. దీనికంటే ముందు యూ కెన్ రైట్, ఇలా రాసుకోండి, మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అని రాసుకోండి. మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ used by the RBI. Monetary policy instruments used by the RBI. ఇందులో మొదటిది క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థం ఏంటంటే, బ్యాంకుల దగ్గర ప్రజల దగ్గర డిపాజిట్స్ సేకరిస్తాయి. మనం కనుక్కున్నాం, డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ ద్వారా ప్రజల యొక్క మనీని బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. ఈ మనీనే బ్యాంక్స్ ఏం చేస్తాయి, లోన్స్ రూపంలో ఇస్తాయి. లోన్స్ రూపంలో బ్యాంకులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. డిపాజిట్ల మీద, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మీద వాళ్ళు ఇచ్చే వడ్డీలు తక్కువ ఉంటాయి. రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే బ్యాంకుల యొక్క ఆదాయం, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న కూడా మీకు చెప్పాను, బ్యాంకులు ప్రజల దగ్గర తీసుకున్న మనీ అంతా కూడా లోన్లు ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఎవరికైతే లోన్ ఇస్తామో వాళ్ళు మనకి ఎగ్గొడితే, మనం డిపాజిటర్స్కి వెళ్ళి మేము ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మాకు సున్నం పెట్టేశారు, మేము మీకు ఇవ్వలేమని చెప్పొచ్చా? చెప్పకూడదు. కాబట్టి స్టాట్యూటరీగా, రెగ్యులేటరీగా కొన్ని పద్ధతులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రిజర్వ్స్ నిర్దేశిస్తుంది. ఎప్పుడు కూడా కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేయాలి అని. వాటిల్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ఏం చెప్తుంది? ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ ఆర్ సపోజ్ టు మెయింటైన్ ఏ సర్టెన్ పోర్షన్ ఆఫ్ దేర్ ఎన్డిటిఎల్. ఎన్డిటిఎల్ నేర్చుకున్నాంగా ఆల్రెడీ, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. అందుకే ఎన్డిటిఎల్ చెప్పాను ఫస్ట్. ఏ సర్టెన్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ ఎన్డిటిఎల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ విత్ ఆర్బిఐ. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 30 లక్షలు బ్యాంక్ ఏ యొక్క ఎన్డిటిఎల్. ఒకవేళ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది 3% అని చెప్పారు అనుకోండి, అంటే 100కి 3 రూపాయలు, 100 రూపాయలు ఎన్డిటిఎల్ అయితే 3 రూపాయలు నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంచాలి. మరి 30 లక్షలు ఎన్డిటిఎల్ అయితే ఎంత ఉంచాలి? లెక్క వేయండి, క్యాల్కులేషన్ ఇచ్చి చెప్పండి. వందకి 3 రూపాయలు, లక్షకి 3,000, 30 లక్షలకి 9,000. అంతేనా? 100కి 3 రూపాయలు ఉంచాలి, లక్షకి ఇంకో 1000 కదా, 3,000. 30 లక్షలకి ఇంటూ 30, 3,000 ఇంటూ 30 వేయండి, ఎంత అయింది? 90,000 అవుతుంది. 3,000 ఇంటూ 30 వేస్తే మీకు 90,000. సో 90,000 రూపాయలు ఇందాక లెక్క ప్రకారం బ్యాంక్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దగ్గర మెయింటైన్ చేయాలి. దానిపైన బ్యాంక్కి రూపాయి వడ్డీ కూడా రాదు. ఇట్ డజంట్ ఎర్న్ ఎ సింగిల్ రూపీ యాజ్ ఇంట్రెస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? రాసుకోండి. యా, ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ రిపీట్ చేయాలా? నా టీచింగ్ ఏమైనా దెబ్బతింటుందా ఈ మధ్యన? రిపిటేషన్ అడుగుతున్నారు. జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థమవుతుంది అందరికి. బ్యాంక్ ఏ 30 lakhs. ఈ 30 lakhs అనేది నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఇప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో నేను 3% అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు సిఆర్ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 3% ఆఫ్ 30 lakhs. 3% ఆఫ్ 30 lakhs ఎంత? 30 lakhsలో 3% ఎంత? 30 lakhsలో 1% ఎంత? 30,000. 3% అంటే 90,000. 90,000 రూపీస్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్.
అంటే ప్లెయిన్ క్యాష్ లాగే మెయింటైన్ చేయాలి. ఆర్బీఐ బ్యాంక్ ఏకి ఏమైనా డబ్బులు ఇస్తుందా, ఇంట్రెస్ట్ ఇస్తుందా? ఇవ్వదు. రూపాయి వడ్డీ కూడా ఇవ్వదు. ఈ బొమ్మ వేసేసుకోండి, ఎలాగో వీసాను కదా, ఇలా రాసుకోండి, తర్వాత చెప్తాను. కిరణ్ భాయ్ అర్థమైందా? యా, ఇది చార్ట్ లాగా రాసుకోండి, తర్వాత నేను డిక్టేట్ చేస్తాను. వడ్డీ ఇవ్వదు అని అర్థం ఇక్కడ. యాక్చువల్గా కరెంట్ సిఆర్ఆర్ కూడా 3%. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం వేశాను. ప్రెసెంట్ ఉన్న సిఆర్ఆర్ కూడా 3%. మానిటరీ పాలసీ కమిటీ మీట్ అయినప్పుడల్లా, మానిటరీ పాలసీ రివ్యూ అయ్యి బై-మంత్లీ రిపోర్ట్ ఇచ్చినప్పుడల్లా కూడా వీటిని మార్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మారుస్తారు, కొన్నిసార్లు అలాగే మెయింటైన్ చేస్తారు. ఇది అయిపోయి డిక్టేట్ చేస్తాను, రాయండి. ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ operating in the country are supposed to maintain a part of their net demand and time liabilities, bracket లో NDTL, with the RBI in the form of cash. In the form of as cash as per cash reserve ratio. క్యాష్ రిజర్వ్ రేషియోకి మీరు ఈక్వేషన్ లాగా రాయాలంటే పైన క్యాష్ బై కింద NDTL, టోటల్ NDTL లో 13% అన్నమాట. క్యాష్ రిజర్వ్ రేషియో యాజ్ ఆఫ్ టుడే అని చెప్పి బ్రాకెట్ లో డేట్ వేయండి. 4th July 2020 ఈజ్ 3%. నోట్ అని పెట్టండి, నోట్. Banks don't get any interest on the cash deposited
don't get any interest on the cash deposited for the purpose of CRR. For the purpose of CRR. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు సిఆర్ఆర్ కింద రాసుకోండి. ఇది ఈ రోజు రాసినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, 1 year తర్వాత అది పాత అయిపోతుంది. ప్రస్తుతానికి మరి నోట్స్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు రాసుకోండి. ఇన్ February 2020 comma in a first of its kind move, in a first of its kind move అంటే మొట్టమొదటిసారిగా in a first of its kind move, comma the RBI allowed ALLOWED banks to lend to TO2 ఒక డాష్ పెట్టండి, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ సెక్టర్స్, ఇవన్నీ ఆటోమొబైల్స్ కమా ఆటోమొబైల్స్, రెసిడెన్షియల్ హౌసింగ్ కమా అండ్ మైక్రో కమా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో కమా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ బ్రాకెట్లో MSMEs, micro, small and medium enterprises, MSMEs, without maintaining the mandatory CRR, This provision will remain open till 31st July 2020. The move is aimed at enhancing lending activity to these sectors, which have been hit hard with slowdown in recent times. This means the RBI allowed banks to use the CRR money which otherwise would have been deposited by the banks with the RBI.
which otherwise would have been deposited by the banks with the RBI. Full stop. As a result of this exemption given to banks, the RBI will lose a part of its income. Since the RBI doesn't pay any interest on CRR deposits. Since the RBI doesn't pay any interest on CRR deposits and can use them in its daily business operations. ఓకే, సో దీని కథ ఏంటో చూడండి. ఫిబ్రవరి 2020లో మొట్టమొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఆటోమొబైల్ సెక్టర్కి, రెసిడెన్షియల్ హౌసింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి, ఈ మూడింటికి సిఆర్ఆర్ మెయింటైన్ చేయకుండానే మీరు లెండ్ చేసుకోవచ్చు అని అవకాశం కల్పించారు. అంటే అర్థం ఏంటి? వాటికి ఎంతైతే మనం లెండ్ చేస్తామో దానికి ప్రపోర్షనేట్ సిఆర్ఆర్ జనరల్గా మెయింటైన్ చేయాలి కదా. సిఆర్ఆర్స్ మెయింటైన్ చేయక్కర్లేదు అన్న. మెయింటైన్ చేయక్కర్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ ఏమనుకుంటాయి, ఈ సెక్టార్స్కి లెండ్ చేస్తే మనకి 1% మీద వడ్డీ కలిసి వస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర 1% అంటే 3%, రిజర్వ్ బ్యాంక్ దగ్గర సిఆర్ఆర్ 3% మెయింటైన్ చేయాలి కదా. దాని మీద రూపాయి వడ్డీ అని వస్తుందా? రాదు. డెడ్ అనమాట బ్యాంక్. అది ఆ డబ్బు మనీ డెడ్ అయిపోతుంది. సో బ్యాంకులు ఏమనుకుంటాయి, ఆ మనీ డెడ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మేము ఈ సెక్టర్స్కి లెండ్ చేస్తే ఆ మనీ డెడ్ అవ్వదు అని చెప్పి వీటికి ఎక్కువగా లెండ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నెక్స్ట్ సెంటెన్స్ ఏం రాసాం, దిస్ మూవ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ లెండింగ్ యాక్టివిటీ టు దీస్ సెక్టర్స్. అవి యాక్చువల్గా సఫర్ అవుతున్నాయి, రిసెషన్ వల్ల, స్లో డౌన్ వల్ల సఫర్ అవుతున్నాయి. కాబట్టి వాటికి అవసరం ఉన్న వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేలాగా బ్యాంకులు ఎంకరేజ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూవ్ తీసుకుంది. దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టపోతుంది, ఎందుకంటే సిఆర్ఆర్ తగ్గిపోతుంది కదా. సిఆర్ఆర్ వల్ల నష్టమే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ హ్యాపీ కదా, డబ్బులు మన దగ్గర మెయింటైన్ చేస్తారు, కానీ మనం రూపాయి వడ్డీ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు నీకు ఎవడో వచ్చి నా 10 లక్షలు నీ దగ్గర ఉంచురా అన్నాడు అనుకో, నువ్వు వడ్డీ ఇవ్వక్కర్లేదని నీకు హ్యాపీయే కదా. ఆ 10 లక్షల మీద నువ్వు సంపాదించుకుంటావు కదా. వాడు ఎప్పుడు వచ్చినా నీకు ఆ 10 అడుగుతాడు, అంతకంటే ఏం అడగడం. సో నీకు అది దాని మీద వచ్చే వడ్డీ, దాని మీద నువ్వు ఏదైనా యాక్టివిటీ చేసుకుంటే అది నీకు లాభం. ఆ రకంగా ఆర్బీఐ తన డైలీ ఆపరేషన్స్ లో బ్యాంకులు మెయింటైన్ చేసే సిఆర్ఆర్ ని వాడుకుంటారు, అదే ఇన్కమ్ అనమాట. అది ఆర్బీఐ కోల్పోయింది ఇప్పుడు. దీనివల్ల కొంచెం నష్టమైనా సరే ఆర్బీఐ డెసిషన్ తీసుకుంది. ఆర్బీఐ యొక్క ఉద్దేశం ప్రాఫిటీరింగ్ కాదు, డబ్బులు సంపాదించడం కాదు, ఇండస్ట్రీని కాపాడడం. సో ఇండస్ట్రీకి ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయడం, నేషనల్ ఆబ్జెక్టివ్స్, గ్రోత్ ఆబ్జెక్టివ్స్ కూడా ఆర్బీఐకి ఉంటాయి కాబట్టి ఈ రకమైన యాక్షన్స్ తీసుకుంటుంది. తర్వాత రండి, 1% చేంజ్ ఇన్ సిఆర్ఆర్ టుడే అన్నప్పుడు మళ్ళీ బ్రాకెట్లో రాసుకోండి, జూలై 2020 అని. 1% చేంజ్ ఇన్ సిఆర్ఆర్ టుడే makes a difference of around 1.37 lakh crore on the cash flow in the financial system. One percentage change in the CRR today makes a difference of around 1.37 lakh crore on the cash flow in the financial system.
ఇప్పుడు సిఆర్ఆర్ ని ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ గా ఎలా వాడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐ విల్ డ్రా ఎ స్మాల్ ఫ్లో చార్ట్. ఎగ్జాంపుల్ కి బ్యాంకులన్నింటికి కలిపి 100 crores ఎన్డిటిఎల్ అనుకోండి. ఓకే, సో కేస్ 1లో సిఆర్ఆర్ వచ్చి 3% అనుకోండి. సిఆర్ఆర్ 3% అయినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఎంత మెయింటైన్ చేయాలి చెప్పండి? ఎంత మెయింటైన్ చేయాలి చెప్పండి? 3 crores. 100 కోట్లు కదా ఎన్డిటిఎల్, అందులో 3% కాబట్టి 3 crores మెయింటైన్ చేయాలి. బాగానే ఉంది. ఇప్పుడు సిఆర్ఆర్ పెంచుదామా తగ్గిద్దామా? తగ్గిద్దాం. సిఆర్ఆర్ 2% అనుకోండి. అప్పుడు బ్యాంక్స్ ఎంత మెయింటైన్ చేయాలి చెప్పండి? 2 crores. సిఆర్ఆర్ 4% అనుకోండి. అప్పుడు ఎంత మెయింటైన్ చేయాలి? 4 crores. నౌ అండర్స్టాండ్. ఇప్పుడు ఒరిజినల్ సిఆర్ఆర్ ఏమో 3%, ఇక్కడ తగ్గించాం, ఇక్కడేమో పెంచాం. తగ్గించినప్పుడు ఏం జరిగింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేసే ఫండ్స్ తగ్గాయి. అంటే అర్థం ఏంటి? బ్యాంక్స్ చేతిలో ఉండే ఫండ్స్ పెరుగుతాయా తగ్గుతాయా? ఫండ్స్ ఎట్ డిస్పోజల్ లేదా ఫండ్స్ విత్ బ్యాంక్స్ పెరుగుతాయి. ఈ రెండో కేసు తీసుకోండి. సిఆర్ఆర్ పెంచాం, రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేసే ఫిగర్ ఏమో పెరిగింది. సో ఫండ్స్ విత్ బ్యాంక్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆర్బీఐ సిస్టంలో, ఫినాన్షియల్ సిస్టంలో అంటే బ్యాంకింగ్ సిస్టంలో ఫండ్ ఫ్లో పెరగాలి, బ్యాంకుల దగ్గర ఎక్కువ క్యాష్ ఉంచాలి, ఎక్కువ క్యాష్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇండస్ట్రీకి అప్పుల రూపంలో ఇస్తారు అని భావించినప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియోని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు ఏమవుతుంది? సిస్టంలో క్యాష్ ఫ్లో పెరుగుతుంది. అండ్ యూ కెన్ కాల్ ఇట్ ఎక్స్పాన్షనరీ స్టాన్స్. మనం నిన్న స్టాన్స్ లాస్ట్ క్లాస్లో స్టాన్సెస్ గురించి తెలుసుకున్నాం. అది ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటే గ్రోత్ ఓరియంటెడ్ స్టాన్స్ అనమాట. అంటే లెండింగ్ యాక్టివిటీ పెరగాలి, బ్యాంకుల దగ్గర చేతిలో ఉన్న క్యాష్ పెరగాలి, సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు అవి. అలాంటప్పుడు జరుగుతుంది. ఇది ఇలా రాసుకోండి.
సో కింద రాసుకోండి. ఇప్పుడు రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అది ఎప్పుడు మెయింటైన్ చేయాలి అలాగా. ఎన్డిటిఎల్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు రోజువారీ ట్రాన్సాక్షన్ మారుతూ ఉంటాయి. డిపాజిట్లు మారుతున్న కొద్దీ మార్చుకుంటారు. దే హ్యావ్ ఇంటర్నల్ సిస్టమ్. రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కాల్డ్ కుబేర్. E-KUBER, కుబేర్. ఆ ఫైనాన్షియల్ సిస్టంలో బ్యాంకులు టు రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ నుండి బ్యాంక్స్కి, బ్యాంక్స్ టు బ్యాంక్స్కి, అన్ని బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్కి అన్నింటికి ఆ సిస్టమ్ వాడతారు. సిఆర్ఆర్ డిపాజిట్లు చేయడానికి, సిఆర్ఆర్ మళ్ళీ నువ్వు అన్నట్టు డిపాజిట్స్ పెరిగాయి అనుకో, బ్యాంక్స్ హ్యావ్ టు డిపాజిట్ మోర్ మనీ. డిపాజిట్స్ తగ్గాయి అనుకో, ఆల్రెడీ ఉన్న దాంట్లో కొంత తీసుకోవాలి. అవన్నీ కూడా కుబేర్ సిస్టంలో జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ అని డైలీ ఆర్ ఫోర్ట్ నైట్లీ బేసిస్. డైలీ కాదనుకుంటాను, ఫోర్ట్ నైట్లీ బేసిస్ చేస్తారు. ప్రతి 15 రోజులకి యావరేజ్ తీస్తారు. డిపాజిట్స్ యొక్క యావరేజ్ ఎంత, అలా మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఒకసారి వెళ్దాం, మనం డీటెయిల్గా వెళ్దాం, తర్వాత చెప్తాను. ఒకసారి చెక్ చేయాలి, రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ చెక్ చేసి చెప్తాను. ఓకే, సో ఇక్కడ కింద ఏం రాస్తారంటే, వెనెవర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా wants to infuse INFUSE, wants to infuse liquidity into the system, liquidity into the financial system. లిక్విడిటీ అంటే క్యాష్. సిస్టంలో క్యాష్ ఎక్కువ చెయ్యాలి అని అనుకుంటే ఇట్ హ్యాస్ ది ఆప్షన్ ఆఫ్ reducing cash reserve ratio, which will, it has the option of, whenever Reserve Bank of India wants to infuse liquidity into the system, financial system, it has the option of reducing cash reserve ratio. Which will allow banks to park less money with the RBI and use the excess money for lending. 3% నుంచి 2% తగ్గించాం అనుకోండి, ఆ 1% ఎక్సెస్ మనీ అవుతుంది. ఆ మనీని బ్యాంకులు లెండ్ చేసుకోవచ్చు ఏదన్నా ఇండస్ట్రీస్కి. This is usually done in order to encourage banks to lend more. బ్రాకెట్ లో usually when the economy is experiencing slowdown. The RBI
also takes the prevailing inflation, the prevailing అంటే అప్పటికి ఉన్న existing అని, the prevailing inflation rate also into account while taking such decisions. as excess liquidity in the system can lead to inflation. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మాట అనుకున్నాయి. ఏమని? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ని 4%కి అటు ఇటుగా మెయింటైన్ చేస్తుందని. 4%కి ±2, అంటే 2% నుంచి 6% లోపు ఇన్ఫ్లేషన్ ఉండేలా చూసుకుంటాను అని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట ఇచ్చింది. సో అది మెయింటైన్ చేస్తూ ఏ డెసిషన్స్ అన్నా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో 6% ఉంది, ఎకానమీ బాగాలేదు, బ్యాంక్స్ ఏమో లెండింగ్ ఎక్కువ చేయాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. ఆ టైంలో సిఆర్ఆర్ తగ్గించింది అనుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్స్ చేతిలో క్యాష్ పెరుగుతుంది, బ్యాంక్స్ బాగా అప్పులు ఇస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మంచిదే, అప్పులు ఇవ్వడం మంచిదే, ఎకానమీకి మంచిదే, కానీ ఎక్సెస్ క్యాష్ ఇన్ ద సిస్టమ్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, హయ్యర్ ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ 6% ఉంది, చేతుల్లో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు కదా. బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయంటే తీసుకుని వాళ్ళు ఊరుకుంటారంటే, వాళ్ళు ఖర్చు పెట్టడానికి తీసుకుంటారు, ఇళ్ళలో దాచుకోరు కదా. సో దే స్పెండ్. వెన్ పీపుల్ స్టార్ట్ స్పెండింగ్, వెన్ ద ఇండస్ట్రీస్ స్టార్ట్ స్పెండింగ్, పర్చేజెస్ పెరుగుతాయి. పర్చేజెస్ పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంటుంది. డిమాండ్ పెరగడం వల్ల ధరల పెరుగుదలకి దారితీసే అవకాశం ఉంటుంది. ధరల పెరుగుదలకి దారితీసిందంటే ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ 6%, అదే 7%, 8% అనుకోండి, అయిపోయింది అనుకోండి, సామాన్య మానవుడు నడ్డి విరిగిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. సో అందుకని ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ సీమ్స్. కనిపించేంత ఈజీ కాదు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచాలి, ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి, ఎకానమీ ట్రాక్లో ఉండాలి. అందుకని అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ఫిగర్ చూస్తారు. ఎందుకంటే మానిటరీ పాలసీ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ ప్రైస్ స్టెబిలిటీని బ్యాలెన్స్ చేయాలి. ఎకానమీ గ్రో అవ్వాలి ఒక పక్క, అట్ ద సేమ్ టైం దట్ షుడ్ నాట్ లీడ్ టు ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్. సో గ్రోత్కి సపోర్ట్ చేస్తూనే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచాలి. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉందనుకోండి, అగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ 2%, 3% ఉందనుకోండి, మనకి 6% వరకు ఛాన్స్ ఉంది. ఏ డెసిషన్ భయపడకుండా తీసుకుంటుంది. ఎస్ఎల్ఆర్ తగ్గిస్తుంది, సిఆర్ఆర్ తగ్గిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది, తన ఇష్టం, భయం లేదు. ఇన్ఫ్లేషన్ ఎడ్జ్లో ఉందనుకోండి, ఆలోచిస్తుంది, భయపడుతుంది. ఇది సిఆర్ఆర్ తగ్గితే ఇలా అనమాట. అలాగే అందులోనే నెక్స్ట్ రాయండి, నెక్స్ట్ పాయింట్. whenever the RBI feels there is excess liquidity in the system, బ్రాకెట్లో రాసుకోండి, which in turn is leading to inflation, the RBI can suck out, suck, suck out, సక్ చేసేయడం, లాగేయడం మొత్తం. ది ఆర్బిఐ సక్ అవుట్, SUCK OUT, సక్ అవుట్ ది ఎక్సెస్ లిక్విడిటీ
by increasing the CRR. Which means the banks have to park more funds with the RBI and have less money available for lending. స్టోరీ అర్థమైందా? డౌట్ ఉందా? సిస్టంలో ఎక్సెస్ క్యాష్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, డేంజరస్ లెవెల్లో ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తుంది మానిటరీ పాలసీ ప్రకారం? ఇట్ విల్ సక్ అవుట్ మనీ ఫ్రమ్ ది సిస్టమ్. సిస్టంలో మనీ ఎక్కువ ఉంటే ఇంకెలాగే చేస్తారు అని చెప్పి సిఆర్ఆర్ పెంచేస్తుంది. సిఆర్ఆర్ పెంచినప్పుడు బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న మనీలో ఇంకొంత మనీ వీళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలి, ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో చేతిలో ఉన్న మనీ తగ్గడం వల్ల లెండింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. లెండింగ్ యాక్టివిటీ తగ్గడం వల్ల కొంచెం మనకి ఖర్చులు తగ్గుతాయి, ఖర్చులు అంటే పర్చేజెస్ తగ్గుతాయి. పర్చేజెస్ తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది, ధరలు అదుపులోకి వస్తాయి. సో ఇట్ మైట్ లీడ్ టు గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, అంతే కదా? గ్రోత్ మీద ఇంపాక్ట్ అంటే ఒకటి లోన్ కావాల్సి వచ్చినా వాడికి లోన్ దొరకని పరిస్థితి రావచ్చు. మామూలుగా అయితే కొనేవాడు ఇప్పుడు ఆగిపోవచ్చు, ఎక్స్పాన్షన్ చేయాలనుకునేవాడు ఎక్స్పాన్షన్ ఆగిపోవచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ జనరల్గా కలిసి వెళ్తాయి. 6%, 7% ఇన్ఫ్లేషన్ ఉందంటే అర్థం ఏంటి? ఎకానమీ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది అని అర్థం. జనరల్గా కొన్నిసార్లు గ్రోత్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. స్టాగ్ఫ్లేషన్ అంటాం మనం. వాటిని మనం ఏం చేయలేం, అవి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. కానీ ఇన్ జనరల్ ఎకానమీ బాగుంది, గ్రోత్ ఉంది అంటేనే యాక్టివిటీ జరుగుతుంది, పర్చేజెస్ జరుగుతున్నాయి, బాగా సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, విచ్ ఇన్ టర్న్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో ఎక్కువగా గ్రోత్ బాగుంటుంది. సో ఇన్ఫ్లేషన్ మరీ ఎక్కువైపోతున్నప్పుడు కంట్రోల్ చేయడం కోసం ఎక్సెస్ లిక్విడిటీని సక్ చేస్తారు. ఆ టైంలో గ్రోత్ కి పెద్ద ఎఫెక్ట్ ఉంది. ఆల్రెడీ మంచి గ్రోత్ 6% గ్రో అయ్యేది కొంచెం 5.5 వచ్చింది అనుకోండి, ఏమైపోతుంది అలా అనమాట. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో ఏ రూపంలో మెయింటైన్ చేయాలి బ్యాంక్స్? క్యాష్ రూపంలో, వేరే రూపంలో కాదు. ఎవరితో మెయింటైన్ చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మెయింటైన్ చేయాలి. ఎంత పర్సెంట్ మెయింటైన్ చేయాలి? టైం టు టైం మానిటరీ పాలసీ రివ్యూల్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎంతలో ఆ పర్సెంట్ తీసుకోవాలి? ఎన్డిటిఎల్లో. ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ గ్రాస్ తీసి వాటిలోంచి మనకేమైనా వేరే బ్యాంకుల్లో ఎఫ్డీలు గట్రా ఉంటే వాటిని మైనస్ చేసేసి ఫైనల్గా వచ్చే ఫిగర్ ఎన్డిటిఎల్. ఆ ఎన్డిటిఎల్లో సర్టెన్ పర్సెంటేజ్ని ఆర్బీఐ దగ్గర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ మెయింటైన్ చేయాలి, ఆన్ విచ్ బ్యాంక్స్ గెట్ 0 ఇంట్రెస్ట్, రూపాయి కూడా వడ్డీ రాదు. నెక్స్ట్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో రాసుకోండి. సో రేపటి నుంచి ఎప్పుడైనా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కనిపిస్తే మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరే చెప్పాలి అంటే ఏంటి అని. సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో కాన్సెప్ట్ ఏంటంటే, సిఆర్ఆర్ ఏం చెప్పాం మనం? క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం, దే హ్యావ్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అన్నాం. సో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ప్రకారం ఏంటంటే, దే హ్యావ్ టు మెయింటైన్ ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ ఎన్డిటిఎల్. మళ్ళీ సేమ్, అందుకే ఎన్డిటిఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దే హ్యావ్ టు మెయింటైన్ ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ ఎన్డిటిఎల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
లిక్విడ్ అసెట్స్. అర్థమైందా? బ్యాంకులు ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 కోట్లు మన ఎన్డిటిఎల్ అయితే 18% ఎస్ఎల్ఆర్ అయితే 100 కోట్లలో 18 కోట్ల రూపాయలని మనం లిక్విడ్ అసెట్స్ రూపంలో మెయింటైన్ చేయాలి. సార్ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటి సార్? లిక్విడ్ అంటే సంథింగ్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ క్విక్లీ. ఎయిదర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ యూ కెన్ మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ లిక్విడ్ అసెట్ కింద కన్సిడర్ చేస్తాం. యూ కెన్ సెల్ ఇట్ ఎనీ టైమ్ అండ్ కన్వర్ట్ ఇంటూ క్యాష్. అలా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి చెప్పండి? యూ కెన్ మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్. యూ కెన్ మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్. అర్థమైంది? ఎలాగైనా మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైనా సరే మనం మెయింటైన్ చేయొచ్చు. డౌట్ వస్తుందేమో కొంతమందికి, సార్ బాండ్ అంటే 5 years మెచ్యూరిటీ ఉంటుంది లేదా 10 years ఉండొచ్చు కదా, అది లిక్విడ్ ఎలా అవుతుంది అని డౌట్ రావచ్చు. యూ కెన్ సెల్ ద బాండ్ ఎనీ టైమ్. యూ కెన్ సెల్ ద బాండ్ ఎనీ టైమ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్లో వాటిని అమ్మేయచ్చు. యూ డోంట్ నీడ్ టు వెయిట్ టిల్ ద మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయక్కర్లేదు. యూ కెన్ సెల్ ఇట్ ఎనీ టైమ్ ఇన్ ది సెకండరీ మార్కెట్. గాట్ ఇట్? దట్ ఈస్ ది స్టోరీ. అయితే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకి సిఆర్ఆర్కి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? సిఆర్ఆర్ విషయంలో బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర క్యాష్ మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్కి వచ్చేసరికి బ్యాంకులు లిక్విడ్ అసెట్స్ రూపంలో మెయింటైన్ చేయాలని చెప్పారు తప్పితే అది ఆర్బీఐ దగ్గరే మెయింటైన్ చేయాలని అనలేదు. సో బ్యాంక్స్ కెన్ బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ కీప్ ఇట్ విత్ దెమ్. బ్యాంక్స్ కెన్ బై గోల్డ్ అండ్ కీప్ ఇట్ విత్ దెమ్. వాళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు. And whatever excess money that banks gain on it, they don't need to give it to RBI. For example, 18% మెయింటైన్ చేయాలని చెప్పారు కదా, 100 కోట్లలో 18 కోట్లు తీసుకొచ్చి నేను ట్రెజరీ బిల్స్ కొన్నాను. ట్రెజరీ బిల్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే 1 year కంటే తక్కువ టైం పీరియడ్ ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అర్థమైందా? 91 days, 182 days, 364 days, 3 టైం పీరియడ్, 3 మెచ్యూరిటీలతో ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇష్యూ చేస్తూ ఉంటుంది. వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. దాని మీద నాకు ఎంతో లాభం వస్తుంది కదా. ఆ వచ్చే ఈల్డ్ ఏదైతే ఉందో అది నేను ఆర్బీఐకి ఇవ్వక్కర్లేదు. నాతో ఆ లాభం నేను తీసుకోవచ్చు. సిఆర్ఆర్ మీద మాత్రం బ్యాంకులకి నష్టం, ఎందుకంటే వడ్డీ బ్యాంక్ ఇవ్వదు, ఆర్బీఐ ఇవ్వదు. దిస్ ఈస్ ద ప్రైమ్ డిఫరెన్స్ బిట్వీన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఇప్పుడు రాసుకోండి. అర్థమైందా? డౌట్ ఉందా? All scheduled commercial banks operating in the country are supposed to maintain a part of their NDTL with themselves. Underline చేసుకోండి, with themselves in liquid assets. లిక్విడ్ అసెట్ ఎప్పుడైనా చూడండి, లిక్విడ్ అంటే క్యాష్ లేదా కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. అసెట్ అంటే సంథింగ్ ఆన్ విచ్ యూ గెయిన్ ఇన్కమ్, మనకి ఆదాయాన్ని తీసుకొచ్చేది అసెట్. లయబిలిటీ అంటే సంథింగ్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు పే సమ్ మనీ, అది లయబిలిటీ. ఇన్ లిక్విడ్ అసెట్స్ ఓకే. సో దానికి హైఫన్ పెట్టి దాన్నే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్. ఆ ఎంత అయితే ఎన్డిటిఎల్లో కొంత పోర్షన్ లిక్విడ్ అసెట్స్ లో మెయింటైన్ చేయాలి, వాళ్ళతోనే పెట్టుకోవాలి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో.
banks can purchase, banks usually, and in usual practice, banks purchase government securities to comply with this obligation. The income earned, ఓకే ఇలా ఆపండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ కింద రాయండి కీ డిఫరెన్సెస్ బిట్వీన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ అని పెట్టండి. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఫస్ట్ పాయింట్, CRR has to be kept with the RBI, whereas SLR is kept with banks themselves. Second point, banks earn zero interest on CRR, whereas they earn income on the government securities purchased to fulfill the obligation of SLR. Okay, so ఈ రెండు very very important. At present, ఒకసారి ఎవరైనా గూగుల్ చేస్తారా SLR ఎంత ఉందో? 18.25 18.5? Can someone check and tell me? At present in bracket lo July 2020, the SLR stands at 18.5% of the NDTL. ఓకే యా, అడుగు ఏంటి డౌట్ అరవింద్? అరవింద్ మంచి మంచి డౌట్లు వస్తాయి, చాలా క్రియేటివ్ అడుగుతాడు. SLR ని RBI దగ్గర డిపాజిట్ చేస్తే రివర్స్ రెపో అవుతుందా? అవ్వదు కదా. SLR అనేది ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ కదా. రివర్స్ రెపో అంటే అర్థం ఏంటి? క్యాష్ ఇవ్వాలి కదా. బ్యాంకుల దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ని RBI దగ్గర పెట్టాలి. అప్పుడు దానిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చే వడ్డీ రేటు రివర్స్ రెపో రేట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ స్టోరీ రాసుకోండి.
వెనెవర్ అది ఎలా రాస్తారు, పెద్దది రాస్తారా సింపుల్ గా రాసుకుంటారా? ఆల్రెడీ సిఆర్ఆర్కి అర్థమైంది కదా, స్టోరీ సేమ్ అవుతుంది. మళ్ళీ ఎస్ఎల్ఆర్ పెంచితే ఏమవుతుంది, బ్యాంక్స్ లెండింగ్ కి అవసరమయ్యే క్యాష్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎస్ఎల్ఆర్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనేయాల్సి ఉంటుంది. సో బయటికి అప్పులు ఇవ్వడానికి ఉండే అవకాశం తగ్గిపోతుంది. సో ఎస్ఎల్ఆర్ ఎప్పుడు పెంచుతారు, సిస్టంలో ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు. అలాగే ఎస్ఎల్ఆర్ ఎప్పుడు తగ్గిస్తారు, సిస్టంలో లిక్విడిటీ పెంచాలి అనుకున్నప్పుడు. ఓకే, సో మీకు మరి మొత్తం అంతా చెప్పను, సిఆర్ఆర్కి చెప్పింది ఇక్కడ అప్లై చేసుకుంటారు. రాయండి. ది ఆర్బిఐ సింపుల్ వర్డ్స్ అంటే సింపుల్ వర్డ్స్ తక్కువలో చెప్పాలని. ది ఆర్బిఐ సింపుల్ వర్డ్స్ అంటే షార్ట్ అని కాదు, కాంప్లికేటెడ్ వొకాబులరీ వాడద్దు అని. ది ఆర్బిఐ reduces or cuts SLR whenever it wants to infuse liquidity into the system. ఇలాంటి సందర్భాలు ఏంటి, రెఫర్ టు సిఆర్ఆర్ కేసులు ఏం చెప్పానో చూడండి. ఇన్ఫ్లేషన్ సపోర్టివ్ గా ఉన్నప్పుడు గ్రోత్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ పనులు చేస్తుంది. సిమిలర్ గా ది ఆర్బిఐ increases SLR RBI increases SLR whenever it wants to suck the liquidity out of the system. Suck, S-U-C-K. Suck the liquidity out of the system. ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది, హైయర్ ఇన్ఫ్లేషన్, మోడరేట్ గ్రోత్ ఉన్నప్పుడు జరుగుతుంది. గ్రోత్ బాగున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, బ్యాంక్ రేట్. ఎస్ఎల్ఆర్ అయిపోయింది కదా, బ్యాంక్ రేట్. The interest rate which the RBI charges ఎస్ఎల్ఆర్ ఇప్పుడు 18% ఉంది. మీరేంటి నన్ను తప్పు చెప్పారు, 18.5 చెప్పారు. ఆర్బీఐ వెబ్సైట్ షోస్ 18%. చెక్ చేయండి, ఆర్బీఐ వెబ్సైట్ 18% చూపిస్తుంది, 18% రాసుకోండి. Okay, the interest rate which the RBI charges
on its long-term lendings is known as the bank rate. The clients who borrow through this route are the clients who borrow through this route are the Government of India, state governments, banks, NBFCs, financial institutions, cooperative banks, etc. This rate has direct impact on long-term lending bodies, long-term lending activities, long-term lending activities of the concerned lending bodies operating in the Indian financial system. The rate has direct impact on long-term lending activities of the concerned lending bodies operating in the Indian financial system. This rate was realigned with the MSF capitals రాయండి MSF బ్రాకెట్ లో marginal standing facility by the RBI in February 2012. Full stop. By March 2020, the current bank rate bracket లో రాసుకోండి July 2020. is 4.25%. బ్యాంక్ రేట్ యొక్క స్టోరీ మీకు నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు సగం అవుతుంది, పూర్తిగా చెప్పలేను, డీటెయిల్ గా చెప్తాను. ఇది మనకి MSF మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, STFS స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్కీమ్,
ఇంకో 3-4 ఉన్నాయి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఫస్ట్ సిఆర్ఆర్కి ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే ఒకసారి అక్కడ మీకు టోన్ సెట్ అయిపోతుంది. ఏదైనా పెంచినప్పుడు తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఇన్ఫ్లేషన్, గ్రోత్, ఆ లింకేజెస్ మీకు ఫామ్ అవడం కోసం దానికి ఎక్కువ టైం తీసుకున్నాను. ఇవన్నీ మీకు ఫాస్ట్గా చెప్తాను. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ క్లాస్లో ఇవి అయిపోయి మళ్ళీ ఇంకో టాపిక్ కూడా బ్యాంకింగ్ సెక్టర్లోనే నెక్స్ట్ టాపిక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, రివిజన్ చేసుకోండి. ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎక్కువగా న్యూస్ పేపర్స్లో ఎక్కువగా అపీర్ అయ్యేవి, అందుకే ఐ వెంట్ రియలీ స్లో టుడే. నోట్స్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చాను. సో అందువల్ల మీకు ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. కొంతమంది ఆల్రెడీ తెలిసిన వారికి బోర్ కొట్టచ్చు, బట్ ఫస్ట్ టైమర్స్ ఐ థింక్ విల్ అప్రిషియేట్ దిస్. టేక్ కేర్, బాయ్.